ఓయ్ కాస్త వినండోయ్. ఏంటి ఇంత డల్‌గా ఒక్కదాన్నే ప్రయాణం చేస్తున్నాను అనుకుంటున్నారా? మరేం లేదండి. మా వదినైతే హాస్పిటల్‌కి చెకప్ కోసం అయితే వచ్చిందనమాట. ఇంకా రియాన్ కూడా తీసుకొనొచ్చిందంట. తనని అలో అయితే చేయనన్నారంట చిన్న పిల్లల్ని లోపలికి. ఇంకా తనని చూసుకోవడానికైతే నాకైతే రమ్మని చెప్పింది. ఇంక నేనైతే రెడీ అయితే వెళ్ళిపోయాను. ఈ టెంపుల్ అందరికీ తెలుసు కదా! వైజాగ్‌లో చాలా ఫేమస్ అయిన కనక మహాలక్ష్మి టెంపుల్. ఇంకా హాస్పిటల్ మీకు తెలిసిపోయి ఉంటది. గోశాల హాస్పిటల్. ఇంకా ఇక్కడైతే మరియా అయితే మీ అందరికీ ఒక హాయ్ అయితే చెప్పేస్తుంది. చూడండి ఎంత క్యూట్‌గా రెడీ అయితే వాళ్ళ మమ్మీతో అయితే తోడైతే వచ్చేసింది. కానీ పాపం లోపలికైతే అలో చేయనని చెప్పారంట. ఇక్కడైతే మా వదినకి గ్లూకోజ్ టెస్ట్ అయితే రాసారు. ఇంక టెస్టులు చేయించుకొనైతే బయటకొచ్చేసాం. ఇంక హాస్పిటల్ చూడగానే ఇంక నా డెలివరీ రోజులైతే గుర్తొచ్చాయి. 1 ఇయర్ బ్యాక్ నేను ఇక్కడే డెలివరీ అయ్యాను. నా చిట్టి తల్లయితే ఇదే హాస్పిటల్‌లో పుట్టింది. అదొక పెద్ద మిరాకిల్ అనమాట. చూడండి మరియా కూడా ఇక్కడే పుట్టిందని చూపిస్తుంది. ఇంకా అనుకోకుండా అయితే నాకు ఎమర్జెన్సీగా ఆపరేషన్ అయితే చేయాల్సొచ్చింది. ఇంకా అవన్నీ నాకు గుర్తొచ్చాయి. ఇంకా చాలా బాగా అనిపించింది హాస్పిటల్ చూడగానే. ఇంకా రియా అయితే మా ఇంటికొస్తాననని ఏడ్చిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా మా వదిన, రియా అయితే మా ఇంటికైతే వచ్చారు. ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోతానని చెప్పారనమాట. ఇక్కడ చూడండి మా రియా అయితే పాపం మెట్లు ఎక్కలేక ఇంకా వాళ్ళ మమ్మీనైతే తోడు పెట్టుకొనైతే ఎక్కింది. మా వదినకే ఒకళ్ళు పట్టుకొని ఎక్కాలి. కానీ రియా మాత్రం వాళ్ళ అమ్మనే పట్టుకొని ఎక్కిందనమాట. ఇక్కడైతే మా పాప అయితే ఇంక రియాని చూసైతే షాక్ అయింది. ఎందుకంటే తను అప్పుడే పడుకొని లేచింది. ఇంకంటే తనని తీసుకొని వెళ్ళలేదు కదా నేను హాస్పిటల్‌కి. ఇది కలా నిజమా అన్నట్లు చూస్తుందనమాట. ఇంకా ఇద్దరు అయితే ఫుల్‌గా ఆడేసుకున్నారు. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదనమాట. ఇంకా మరిన్ని మంచి వీడియోలు కావాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్ బాయ్.